హాయ్ అన్న, నమస్తే. మన ఫామ్లో చాలా బాధాకరంగా అయితే ఉంది. గత 4 రోజుల నుంచి ముంగిసలు అయితే అటాక్ అయితే చేస్తున్నాయి. ఇప్పటికి దాదాపు అంటే ఒక 5 పెట్టెల్ని, మన చేతికి వచ్చిన ఒక 4 పట్టా పిల్లల్ని, 2 10 రోజుల పిల్లల్ని దగ్గర అంటే ఇప్పటికి ఒక నాకు 30-40 వేల నష్టం అయితే చేశాయి. ఏదో చిన్న సక్సెస్ అవుదామని చెప్పేసి ఇది ఫామ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. నాకేం అర్థం కావడం లేదు. అనుకోకుండా నేను కొద్దిగా క్యాంపు ఆఫీస్ పని మీద బయటకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడి నుంచి చూసేసరికల్లా ముంగిసలు అటాక్ చేయడం వల్ల 4 పెట్టెలు, 3 బొమ్మ పిల్లలు, ఆల్మోస్ట్ ఒక 40,000 అయితే నష్టమైతే వచ్చింది. ఇంత జాగ్రత్తగా కప్పుకున్నా కూడా అది ఏమవుతుందో ఏం కథనో కోళ్ళు అయితే చనిపోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా వీడియో తీస్తున్నాం కదా, వీడియోలో కూడా మనకి ముందుకు వెళ్తే ఒక ఏమంటామంటే పట్టా పిల్ల, బొమ్మ పిల్ల ఒక 1 మంత్ 2 మంత్స్లో ఎగ్స్కి అయితే వేయడానికి అయితే రెడీగా ఉంది. ఏం చేయాలో ఏం కథనో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఒక దాన్ని అయితే ఉచ్చులు వేయడం వల్ల అది ఉచ్చులలో ఇరుక్కోవడం వల్ల ఒకటైతే చనిపోయింది. సరే, మళ్ళీ ఈరోజు ఉచ్చులు వేయటం అయితే స్టార్ట్ చేసిన. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఉచ్చులు అనేది. సరే, కోలుకుంటున్నాను అని అనుకునే కొద్దీ అంతలోపే ఈ లాస్ట్ని అయితే ఊహించలేదు నేను. చూడొచ్చు, పెట్టె అయితే మొత్తం బాగానే ఉంది. తలకాడ మాత్రం ఆయంత కొద్దిగా ఏమంటామంటే బంక అట్లయితే ఉంది. హెడ్, తల మొత్తము, మెడ మొత్తము ఏమనేది అయితే నాకైతే అర్థం కావటం లేదు. దీనికి ఏమైనా పరిష్కారం ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నాకేం అర్థం కావటం లేదు. మీరు ఎవరికన్నా దాని గురించి ఏమన్నా ముంగిసని ఏ విధంగా అయితే మనం అటాక్ చేయకుండా ఉండొచ్చో కాస్త నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ప్లీజ్. వీడియోని అయితే మొత్తం చూసి నాకు సజెషన్ అయితే చేయండి. ఈ పిల్లది ఇది కూడా కొద్దిగా వాటి నుంచి అయితే తప్పించుకొని రావడం అయితే జరిగింది. యాక్చువల్గా అంటే 2 టాప్ గల ఎంతో ఇష్టంగా నేను బయట నుంచి తెచ్చుకున్న పిల్లలు కూడా ఒక 4 వైట్ పిల్లల్ని అయితే ఎత్తేసింది. ఇప్పుడు మనకి ఇంతకుముందు 5 ఉండే మనకు పిల్లలలో వైట్ పిల్లలు, దానిలో అదొక్క పిల్లనే వైట్ పిల్ల, అదొక్కటే మెలిగింది. చూడొచ్చు, ఇప్పుడైతే మనం వీడియో మాట్లాడుతున్నాము, అంతలో వీడియో తీస్తున్నప్పుడే అక్కడైతే ఒక ముంగీస్ అయితే మళ్ళీ రావడం అయితే జరిగింది. అది మళ్ళీ మనం చూసి అయితే పక్క మళ్ళీ అదే పొదలలోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ ముంగీస్ నుంచి ఎట్లా తప్పించుకోవాలనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రజెంట్గా అయితే పిల్లలు అయితే ఈసారి బాగానే వచ్చాయి. ఒక 20 పిల్లల దాకా సేల్ చేయకూడదు అనుకున్నా, మన ఫామ్లోనే పెట్టుకొని వాటిని డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నా. అంతలోపు మళ్ళీ ఇది ఈ విధంగా జరగడం నాకు చాలా బాధ అవుతుంది. నేను కంపెనీ టూర్ కింద థాయిలాండ్ పోవడం వల్ల ఇదంతా ఇట్లా జరిగింది. ఫామ్ రన్నింగ్ చేయడం అంటే ఈజీ అనుకుంటాం, కానీ ఇటువంటిది చాలా ఫేస్ చేయాల్సిందైతే వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువైతే పెట్టేసా షెడ్డుకి అందు. సరే, కోలుకుంటున్నా అని అనుకునే లోపే ఇది ఈ విధంగా జరగడం అయితే నాకు చాలా బాధాకరంగా ఉంది. వాటి ముంగిస్ల కోసం అయితే ఈ విధంగా అయితే ఉచ్చులు వేయటం అయితే జరిగింది. వేరే వాళ్ళు చెప్పారు అనమాట, ఈ విధంగా ఉచ్చులు వేయండి, దాంట్లో వచ్చి పడిపోద్ది అది అని. ఇక్కడ ఒక చోట వేసా, ఇంకా వేరే చోట ఇంకొకటి వేసా. ఇక్కడ ఇంకొకటి, అక్కడ ఫస్ట్ వన్, ఇక్కడ సెకండ్ వన్ వేసిన ఉచ్చులు అనేటివి చూడండి.